14th నైట్. 14th అంటే భోగి రోజు నైటా? ఓకే ఓకే. ఏం చేస్తాం, మాకు ఆఫీస్ ఉంది, వెళ్ళాలిగా. నేను ఆల్రెడీ వెళ్ళుంటాడు అన్న. రేపు సాయంత్రం అదే ఎవరో ఒకరు దొరికితే రేపు సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నాను. నిన్నేది కాల్ అన్నా ఏదన్నా మళ్ళీ నాకు ఏమి రెస్పాన్స్ కాల్ చేయాలి. అది ఒక్క నిమిషం ఉండేది, కొత్త కాల్ వస్తుంది. హలో చెప్పు అబ్బాయి. కృష్ణుడు గెటప్లో ఉన్నాడు అసలు. ఆ సీన్ ఉంటుంది అసలు మామూలు హైలైట్ కదా అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఉంటాడు. ఆ సీన్ కూడా బాగా చూపించారు. అంటే ఒప్పుకోరు అనమాట ప్రొడ్యూసర్లు, నాగిరెడ్డి చక్రపాణి. తోట రావడప్పుడు కూడా ఏ నాన్న పెట్టి ఇవ్వమంటారు, పాతాల బాగా తోట రావడానికి తెలుసలేదని. తోట రావడం ఈ జాబ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ రిజిస్టర్ అప్పుడు బాధేసి ఫస్ట్ సినిమా సర్దార్ బాపరాయుడు, బుల్బులి పులి, సీతారాం కళ్యాణ్, మాయావతి సార్, పల్లెటూరి పిల్ల. గుండమ్మ కదా సావిత్రి ఎవరికి తెలియదు పెట్టారు సావిత్రి గురించి. ఏమన్నారు, హైదరాబాద్ షిఫ్ట్ అవుతా అంటాడా సావిత్రి అడిగింది అనమాట. కొనుక్కుంటాను వెళ్ళిపోతున్నారు అంట కదా. సరే సండే నువ్వు జిమ్ని వచ్చేసి ఇంటికి మాట్లాడుకుందాం అంటాడు. అలాంటి సండే దాకా ఇప్పుడే తీసుకొని ఇంటికి చెక్ రాసి ఇస్తే అవసరానికి తగ్గ డబ్బు సంపాదించడం గొప్ప కాదు, ఏదో డైలాగ్ చెప్తాడు ఓవర్ చేయకుండా నార్మల్గా ఉందని నాయసం. అప్పుడే కొండం కదా షూటింగ్లో సరిగా చేయలేకపోయింది అనమాట. అప్పుడు ఇంటికి చెప్తాడు, బ్రదర్ చెప్పింది తప్పేం కాదు, సరే ఆలోచించు అది. బాబు రెడీయా అనిలు? రెడీ అన్నా. మరి మెదలకుండా ఉంటావేంది, నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, నేను మెదలకుండా ఉంటే? అవునా, ఓకే ఓకే, సారీ. నేను మీరేదో మాట్లాడుతున్నారని చెప్పి నేను కామ్గా ఉన్నా. నేను నువ్వు అది మాట్లాడుతున్నావు, మేమేదో ఉపయోగం ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నాం, నువ్వు ఫోన్ మాట్లాడుతున్నాను. సో నిన్నటి వరకు మొత్తం చెప్పుకున్నాం. ఇవాళ ఏంటంటే బెస్ట్ ప్రాక్టీసెస్ అనండి, ఆప్టిమైజేషన్ గైడ్ అనండి, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అనండి, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అనండి, పర్ఫార్మెన్స్ పెంచడానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడే కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి. సో ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, అంతా మంచిగా ఉంటుంది. అది ఏంది కథ అనేది ఇవాళ. సో డేటా మోడలింగ్ చెక్ లిస్ట్ అంటే డేటా మోడలింగ్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సినవి. ఫస్ట్, సింథటిక్ కీస్ మస్ట్ బి రిమూవ్ ఫ్రమ్ ద డేటా మోడల్. సింథటిక్ కీస్ అనేవి రిమూవ్ చేయాలి. అంబిగ్వియస్ లూప్స్ మస్ట్ బి రిమూవ్ ఫ్రమ్ ద డేటా మోడల్. లూప్స్ అంటే సర్క్యులర్ లూప్స్ ఉంటే రిమూవ్ చేయాలి. కరెక్ట్ గ్రాన్యులారిటీ ఆఫ్ డేటా మస్ట్ బి యూజ్డ్. కరెక్ట్ గ్రాన్యులారిటీ ఆఫ్ డేటా మస్ట్ బి యూజ్డ్ అంటే ఏంటి అర్థం చెప్పండి ఎవరన్నా. డే లెవెల్ కావాలంటే డే లెవెల్, మంత్ లెవెల్ అంటే మంత్ లెవెల్. మన రిక్వైర్మెంట్ డాష్ బోర్డ్ మీద ఏ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలో ఆ లెవెల్ గ్రాన్యులర్ డేటా బ్యాక్ ఎండ్ లోనే మనం చేయాలి. సో ఇవన్నీ ఎందుకు ఇచ్చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నా, నువ్వు డే లెవెల్లో చేసినా అది తప్పు కాదు. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు అగ్రిగేట్ చేయడం వల్ల ఏమవుతుంది, డేటా కంప్రెస్ అయిపోతుంది. కంప్రెస్ సైజ్ తగ్గింది, తక్కువ రికార్డ్స్ లోడ్ చేస్తా, అప్లికేషన్ సైజ్ తగ్గింది. యూజ్ క్యూబిడీస్ వేర్ పాసిబుల్. ఎక్కడ యూజ్ అయితే ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ క్యూబిడీస్ వాడాలి.
use integer join tables where possible. Use integer variable to join integer columns జాయిన్ టేబుల్స్ వేర్ పాసిబుల్. అంటే ఏంటంటే టేబుల్ జాయిన్ చేసేటప్పుడు స్ట్రింగ్ కాలమ్స్ మీద కాకుండా ఇంటిజర్ కాలమ్ బేస్ చేసుకొని చేయమని. సిస్టమ్ కి టైమ్ స్టాంప్స్ మస్ట్ బి రిమూవ్ ఫ్రమ్ ద డేటా మోడల్. అంటే ఏంటి, డేటా మోడల్లో మనకి ఇవి వచ్చినాయి అనుకో, లైక్ టైమ్ స్టాంప్స్ వచ్చినాయి, మనకి అది రిక్వైర్మెంట్ కాదు, టైమ్ స్టాంప్స్ ఇచ్చినాం. అలాంటప్పుడు ఏం చేయాలి, టైమ్ స్టాంప్స్ రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేస్తాం టైమ్ స్టాంప్స్? కామెంటింగ్ చేయడం కానీ హేమంత్ ఈ టైం రావడం కదా హేమంత్ దాన్ని డేటా ఫంక్షన్ కింద అన్నా. టైమ్ స్టాంప్స్ రిమూవ్ చేయాలంటే డేట్ నుంచి ఏం చేయాలి? డేట్ నుంచి అన్నా ఇప్పుడు ఫార్మాట్ చేంజ్ చేయాలన్నా. ఫార్మాట్ ఎలా చేంజ్ చేస్తా? అది ఫీల్డ్ మీద మనకి డేట్ మంత్ ఇయర్ కదా కావాల్సిన, రిమైనింగ్ మొత్తం ఆ 3 తీసేసుకుంటే డేట్ ఫార్మాట్ సరిపోతుంది కదా. అట్లా ఎట్లా తీసుకుంటా డేట్ ఫార్మాట్? ఓకే, టైం స్టాంప్ లో ఫార్మాట్ చేస్తున్నా బస్. టైం స్టాంప్ నాకు వద్దు, ఆల్రెడీ అదే ఫార్మాట్ లో ఉంది. టైం స్టాంప్ కన్వర్ట్ చేసే ఫంక్షన్ లేదుగా, సరే కదా? టైం స్టాంప్ డే టు టైం మొత్తం కలిపి వచ్చింది. అన్న సబ్ ఫీల్డ్ పెట్టేసి సబ్ ఫీల్డ్ వాడొచ్చు కదా. సబ్ ఫీల్డ్ ఎందుకు కొడతాం? అందులో టైం స్టాంప్ సపరేట్ గా ఉంటుంది కదా, అక్కడ నుంచి దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు కదా. సబ్ ఫీల్డ్ లో నాకు ఫస్ట్ పార్ట్ ఒకటి కావాలనుకుంటాను, సెకండ్ పార్ట్ తీసేస్తాను అనుకుంటాను. సెకండ్ పార్ట్ ఇప్పుడు డీలిమిటర్ లేదు, డీలిమిటర్ లేదా? అది ఇది ఉంది కదా, లెఫ్ట్ టు రైట్ స్ట్రింగ్స్ లో ఫంక్షన్స్ ఉన్నాయి కదన్నా. లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి నాకు ఇన్ని పొజిషన్స్ కావాలి వద్దనుకొని కూడా చేయొచ్చు కదా. అది స్ట్రింగ్. ఓకే, నాలుగైదు సార్లు ఫ్లోర్ ఫంక్షన్ వాడి టైం స్టాంప్స్ రిమూవ్ చేస్తాము అని అవి చెప్తున్నారు కానీ అసలు ఫంక్షన్ చెప్పట్లే. ఫ్లోర్ ఫంక్షన్ వాడి టైం స్టాంప్ రిమూవ్ చేస్తాం. చెప్పానా? టైం స్టాంప్ ఉంటే డేట్ అనేది పాయింట్ అని వస్తుంది, పాయింట్ లో వస్తుంది. అలా పాయింట్ లో రాకుండా ఉండాలంటే ఫ్లోర్ ఫంక్షన్ వాడితే కింద నెంబర్ కి రౌండ్ ఆఫ్ అయిపోద్ది, టైం స్టాంప్స్ రిమూవ్ అవుతాయి. Used fields must be removed from the data model. Only load required fields అన్నమాట. ఫీల్డ్స్ మనకి ఏమైతే రిక్వైర్మెంట్ ఉంటాయో వాటినే వాడతాం. ఓకే, లింక్ టేబుల్స్ మస్ట్ బి రిమూవ్ ఫ్రమ్ వెరీ లార్జ్ టేబుల్స్. వెరీ లార్జ్ టేబుల్స్ ఉన్నప్పుడు లింక్ టేబుల్స్ అనేవి రిమూవ్ చేయాలి. ఎందుకు రిమూవ్ చేయాలి అని అంటే, సో లింక్ టేబుల్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ 2 ఫ్యాక్ట్ టేబుల్స్ ఉన్నాయి అనుకో, లింక్ టేబుల్ అంటే ఏంటి? కామన్ ఫీల్డ్స్. ఈ ప్రైమరీకి దాన్ని అక్కడ పెట్టేసి అందులో ఉన్న ఫీల్డ్స్ జాయిన్ చేసి ఇది పెడతాం. అది పెడతాం, ఇది పెడతాం అంటే ఇప్పుడు లింక్ టేబుల్ ఎప్పుడు పెడతాం మనం? 2 ఫ్యాక్ట్ టేబుల్స్ ఉన్నప్పుడు కానీ, సింథటిక్ కీస్ కానీ ఉన్నప్పుడు కానీ. ఓకే, సో ఆ లింక్ టేబుల్ లో డేటా ఏ డేటా ఉంటుంది? ఒక ఫ్యాక్ట్ టేబుల్ లో డేటా ఉంటుందా, 2 ఫ్యాక్ట్ టేబుల్ లో డేటా ఉంటుందా? 2 ఫ్యాక్ట్ టేబుల్ లో డేటా. ఇప్పుడు 2 ఫ్యాక్ట్ టేబుల్ లో సపోజ్ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి అనుకో, థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అనుకో. ఒక ఫ్యాక్ట్ టేబుల్ లో క్రోర్స్ ఉన్నాయి, రెండో ఫ్యాక్ట్ టేబుల్ లో క్రోర్స్ ఉన్నాయి. లింక్ టేబుల్ లో ఎన్ని ఉంటాయి? మొత్తం యాడ్ అయి ఉంటాయి. అంటే టేబుల్ ఎంత అవుతుంది? చాలా పెద్ద టేబుల్ అవుతుంది. సో అలా లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు, లార్జ్ డేటా మోడల్స్ లో ఉన్నప్పుడు లింక్ టేబుల్స్ అనేవి వాడకూడదు. ఓకేనా? స్నోఫ్లేక్ టేబుల్స్ మస్ట్ బి కన్సాలిడేటెడ్ వేర్ పాసిబుల్. స్నోఫ్లేక్ టేబుల్స్ అంటే ఏంటి? నార్మలైజ్డ్ టేబుల్స్ ఉంటాయి కనుక నార్మలైజ్డ్ టేబుల్స్, డీనార్మలైజ్డ్ టేబుల్స్ తీసుకోవాలి. బ్రేక్ కన్కాటినేటెడ్ డైమెన్షన్ ఫీల్డ్స్ ఇంటూ డిస్టింక్ట్ ఫీల్డ్స్. డైమెన్షన్ ఫీల్డ్స్ ఏం చేస్తున్నారు అంటే బ్రేక్ చేయమన్నాడు. కన్కాటినేటెడ్ డైమెన్షన్ ఫీల్డ్స్ ఇంటూ డిస్టింక్ట్ ఫీల్డ్స్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిపి ఒకే ఫీల్డ్ లో ఉందనుకో, వాటిని బ్రేక్ చేయమంటున్నాడు. ఫస్ట్ నేమ్ ఒక ఫీల్డ్, లాస్ట్ నేమ్ ఒక ఫీల్డ్. కన్కాటినేటెడ్ ఫీల్డ్స్ అంటే ఏం లేదు, 2-3 కలిసి కాంపోజిట్ కీస్ ఉంటాయి కదా, వాటిని సెపరేట్ చేయమంటున్నాడు. ఎందుకు? స్పేస్ తగ్గించడానికి. ఇప్పుడు 3 సెపరేట్ ఫీల్డ్స్ అయితే తక్కువ బైట్స్ తీసుకుంటుంది, 3 కలిసి ఒకే దాంట్లో అయితే ఎక్కువ బైట్స్ తీసుకుంటుంది. ఎందుకంటే మధ్యలో ఏదో ఒక డీలిమిటర్ కూడా ఉండాలి కదా, కామా అనో, హైఫన్ అనో, అండ్ అనో. సో అందుకోసం అనమాట. అర్థమవుతుందా? బ్రేక్ కన్కాటినేటెడ్ డైమెన్షన్ ఫీల్డ్స్ ఇంటూ డిస్టింక్ట్ ఫీల్డ్స్ అంటే
అన్నట్టు లార్జ్ అమౌంట్ ఉన్నప్పుడు లింక్ టేబుల్ ప్లస్ లో మళ్ళీ రెండు డిఫరెంట్ ఫ్యాక్ట్ టేబుల్స్ అంతే. ఇప్పుడు కన్కాటినేషన్ ఏమైనా అదే కనెక్షన్ కావాలంటే డేటా ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు లింక్ టేబుల్ ప్లస్ లో రెండు ఫ్యాక్ట్ టేబుల్స్ స్నోఫ్లేక్ చేసేది ఏం లేదు, చేయాల్సిందంటే అంతే. రెండింటి సెపరేట్ డైమెన్షన్స్, సెపరేట్ ఇమేజెస్. సో దీనికి అర్థమైందా? బ్రేక్ కన్కాటినేటెడ్ డైమెన్షన్ ఫీల్డ్స్ కి డిస్టింక్ట్ ఫీల్డ్స్ అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ షుడ్ బి లోడెడ్ యాజ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఫీల్డ్స్. ఓకే, ఆల్ క్యూబిడీస్ మస్ట్ రీడ్ ఆప్టిమైజ్డ్ అంటే తెలుసు కదా, ఆప్టిమైజ్డ్ క్యూబిడీ లోడ్ ఉండాలని. Keep in mind that a key factor when it comes to the optimization of a data model is the number of records. Okay, fine, చెప్పలేదు కదా. Use auto number function to replace large concatenated keys. తెలుసు కదా, లార్జ్ కన్కాటినేటెడ్ కీస్ ఉన్నప్పుడు ఆటో నెంబర్ అనేది మనం యూజ్ చేస్తాం. ఆటో నెంబర్ హ్యాష్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్, కీప్ ఇన్ మైండ్ దట్ ఏ కీ ఫ్యాక్టర్ వెన్ ఇట్ కమ్స్ టు ఆప్టిమైజేషన్ ఆఫ్ ఎ డేటా మోడల్ ఇస్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. అంటే మెయిన్ ఆప్టిమైజేషన్ అనేది నెంబర్ ఆఫ్ రికార్డ్సే. ఇప్పుడు 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. 1,00,00,000 రికార్డ్స్ ఉంటే తగ్గింది ఆబ్వియస్ గా. 10 కోట్లు ఉంటే సో ద మెయిన్ ఏంటయ్యా అని అంటే కీప్ ఇన్ మైండ్ దట్ ఫ్యాక్టర్ ఫర్ వెన్ ఇట్ కమ్స్ టు ఆప్టిమైజేషన్ ఆఫ్ డేటా మోడల్ ఇస్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, డు నాట్ నార్మలైజ్ డేటా టూ మచ్ అంటే నార్మలైజేషన్ ఎక్కువ చేయొద్దు. ఒక టేబుల్ నుంచి ఇంకోటి చైల్డ్ డైమెన్షన్, దాని నుంచి ఇంకొక డైమెన్షన్ అట్లా. ఓకే, plan for 6 to 10 total tables in a typical application. This is just a guideline, but there is a balance to be struck within the data models. See the data model section of this document for more details. Eliminate small leaf tables by using a mapping load to roll code values into another dimension table or fact tables. అంటే ఏంటి, ఇప్పుడు లీఫ్ టేబుల్స్ అంటే ఏంటంటే 2 టేబుల్స్ తోటి ఒక కాలము, ఒక టేబుల్ ఉందనుకో, 2 కాలమ్స్ తోటి ఒక టేబుల్ అట్లా ఉందనుకో, అలా కాకుండా జాయిన్ కానీ అప్లై మ్యాప్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసేసి దాన్ని సింగిల్ టేబుల్ చేసేయమంటున్నాడు. స్టోర్ ఎనీ పాసిబుల్ ఫీల్డ్ యాజ్ ఏ నంబర్ ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రింగ్. అంటే ఫ్లాగ్స్ డెరైవ్ చేస్తున్నాం అనుకో, లేకపోతే ఒక కండిషన్ టెస్ట్ అనేది పాస్ అయిందా లేదా, ఎస్ఆర్ నో అనుకో. ఎస్ఆర్ నో సేవ్ చేసాం అనుకో, ఎస్ అనేది ఏంది, స్ట్రింగ్ వాల్యూ, ఫంక్షన్ కాదు, వాల్యూ అంటే ఇన్ని బిట్స్ అని ఉంటుంది. అదే ఎస్ బదులు 1, నో బదులు 0 పెట్టాం అనుకో, ఇంటీజర్ గా స్టోర్ అవుతుంది, తక్కువ స్పేస్ తీసుకుంటుంది. అంటే whenever it is possible we have to store the values as integers. Okay, normalize tables with a small number of fields. అది తెలిసిందే మనకి. use integer to join the tables together. అది తెలిసిందే. only allow one level of snowflake dimension from the fact record. ఓన్లీ అలో 1 లెవెల్ ఆఫ్ స్నోఫ్లేక్ డైమెన్షన్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ రికార్డ్ అని అంటే ఏంటంటే ఫ్యాక్ట్ నుంచి ఓన్లీ ఒక లెవెలే ఉండమంటున్నాడు. అంటే స్టార్ స్కీమా ఒకదాని నుంచి ఒక టేబుల్ ఒక హాప్ దూరంలోనే ఉండేటట్టు చూడమంటున్నాడు. అంటే ఫ్యాక్ట్, డైమెన్షన్, స్నోఫ్లేక్ అట్లా. నెంబర్ ఫంక్షన్ వెన్ అప్రోప్రియేట్ టు రెడ్యూస్ ది అప్లికేషన్ సైజ్. రిపీట్ అవుతూ ఉంటాయి, ఉన్నాయి, డోంట్ వరీ, మీరు తీసేసి రిమూవ్ చేసేసుకోండి. నేను ఫార్వర్డ్ చేస్తాను డాక్యుమెంట్. Split timestamp into date and time fields when date and time needed. రెండు కావాలని అన్నప్పుడు రెండు సెపరేట్ చేసేయండి. టైం స్టాంప్ ఒక దాంట్లో, డేట్ ఒక దాంట్లో. రిమూవ్ టైమ్ ఫ్రమ్ డేట్ బై ఫ్లోర్ ఫంక్షన్ ఆర్ బై డేట్ ఆఫ్ డేట్ హ్యాష్ when time is not needed. Okay, reduce wide concatenated key fields via auto number when the tables repeated or processed in one script. There is no advantage when transforming alpha numerical fields when string and the resulting numeric fields have the same length. అంటే ఏం లేదు, వైడ్ కన్కాటినేట్ కీ ఫీల్డ్స్ ని ఆటో నెంబర్ తోటి రెడ్యూస్ చేయమంటున్నాడు. వెన్ ఆల్ రిలేటెడ్ టేబుల్స్ ఆర్ ప్రాసెస్డ్ ఇన్ వన్ స్క్రిప్ట్. ఒకే స్క్రిప్ట్ లో ఉంటే చెప్పాను కదా, ఒకే స్క్రిప్ట్ లో ఉండాలి. వేరే స్క్రిప్ట్ లో ఉంటే మళ్ళీ ఫార్మాట్ అదే నెంబరింగ్ మారిపోతుంది. దెర్ ఇస్ నో అడ్వాంటేజ్ వెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ఫా న్యూమరికల్ ఫీల్డ్స్ వెన్ స్ట్రింగ్ అండ్ ద రిజల్టింగ్ న్యూమరిక్ ఫీల్డ్స్ హ్యావ్ సేమ్ లెంగ్త్. అంటే ఏంటంటే మనం కన్వర్ట్ చేసిన తర్వాత అదే లెంగ్త్ ఉండి, కన్వర్ట్ చేయకముందు అదే లెంగ్త్ ఉంటే అడ్వాంటేజ్ ఏమి ఉండదు. నెక్స్ట్, యూజ్ న్యూమరిక్ ఫీల్డ్స్ ఇన్ లాజికల్ ఫంక్షన్స్. లాజికల్ ఫంక్షన్స్ అంటే ఏంటి? లాజికల్ ఫంక్షన్స్ ఈజ్ నల్, ఈజ్ టెక్స్ట్, ఈజ్ నమ్, ఈజ్ నల్. సో వాటిలో ఏంటంటే యూజ్ న్యూమరిక్ ఫీల్డ్స్ ఇన్ లాజికల్ ఫంక్షన్స్ అనమాట. న్యూమరిక్ ఫీల్డ్స్ ని వాడమన్నాడు. అంటే ఇది రికమెండేషన్స్. నువ్వు స్ట్రింగ్ నే వాడాల్సి వస్తే స్ట్రింగ్ వాడాలి. ఇక్కడ రాస్తాడు చూడు, స్ట్రింగ్ కంపారిజన్స్ ఆర్ స్లోవర్. స్ట్రింగ్ కంపారిజన్ స్లో ఉంటుంది అంతే.
assess whether the granularity of the source data is needed for analysis. If not, aggregate by using aggregate functions like sum or group by. Create numeric flags, example with 1 or 0. Reduce the amount of open objects. అంటే ఏంటి నేను చెప్పాను చూసారా, అన్ని ఆబ్జెక్ట్స్ చార్ట్స్ ఓపెన్ అయి ఉన్నాయి అనుకో, ఇట్ విల్ టేక్ టైమ్ టు రెండర్ బికాస్ ఆఫ్ డిస్ప్లేయింగ్ హ్యూజ్ డేటా. దాని బదులు మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేషన్ కండిషన్ పెట్టి ఏదైనా సెలెక్షన్ చేసుకుంటేనే స్క్రిప్ట్ ఓపెన్ అయ్యేలా, అంటే చార్ట్ ఓపెన్ అయ్యేలాగా కండిషన్ పెడతాం. నెక్స్ట్ క్యాలిక్యులేట్ మెజర్స్ విత్ ఇన్ ద స్క్రిప్ట్. అంటే మెజర్స్ అనేవి బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్లోనే కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అన్ని బ్యాక్ ఎండ్కి మూవ్ చేస్తే ఫ్రంట్ ఎండ్లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అంటే అలాగే ఇప్పుడు ఇయర్ టు డేట్ ఉంది, ఇయర్ టు డేట్ బ్యాక్ ఎండ్ ఫ్లాగ్ డిరైవ్ చేసి ఫ్రంట్ ఎండ్లో జస్ట్ ఇయర్ టు డేట్ ఈక్వల్స్ టు 1 అని పెట్టామనుకో ఫాస్ట్ ఉంటుంది. అట్లా కాకుండా డేట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఇయర్ స్టార్ట్ ఆఫ్ మాక్సిమం ఆఫ్ టుడే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు టుడే అంటే టైం పడుతుంది అట్లా. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ సేల్స్ ఉంది అనుకో, లెట్స్ సే ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. సేల్స్ ఉంది, మన దగ్గర క్వాంటిటీ ఉంది, ప్రైస్ ఉంది. ఓకే, మన ఫ్రంట్ ఎండ్ లో ఏం చేయాలి అని అంటే క్వాంటిటీ ఇంటూ ప్రైస్ అని చేయాలి రావటానికి. అది ఫ్రంట్ ఎండ్ లో చేసే బదులు బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్ లోనే క్వాంటిటీ ఇంటూ ప్రైస్ యాజ్ సమ్ సేల్స్ అని పెట్టాం అనుకో, ఫ్రంట్ ఎండ్ లో సమ్ ఆఫ్ సేల్స్ రాసుకుంటే అయిపోయాయి. అర్థమవుతుందా? సో ఈ లాజిక్స్ మొత్తం బ్యాక్ ఎండ్ స్క్రిప్ట్ లో రాస్తే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. లిమిట్ ద అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విత్ ఇన్ ఏ చార్ట్ ఆర్ పివట్ టేబుల్స్, డిస్ట్రిబ్యూట్ దమ్ ఇన్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఏంటంటే ఒకే దాంట్లో మొత్తం పెట్టకుండా మల్టిపుల్ దాంట్లో తీసుకోమన్నాడు. సో ఇవన్నీ కూడా డేటా మోడల్ చెక్ లిస్ట్. స్క్రిప్టింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటో చూద్దాం. ఎస్టాబ్లిష్ నేమింగ్ స్టాండర్డ్స్ ఫర్ కాలమ్స్, టేబుల్స్, వేరియబుల్స్. అంటే ఏంటి, నేమింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, అవి కింద వస్తాయి, కింద చెప్తాను నేను. నేమింగ్ స్టాండర్డ్స్ అంటే ఇప్పుడు వేరియబుల్ నేమింగ్ స్టాండర్డ్ అంటే స్మాల్ వి అని పెట్టేసి వేరియబుల్ నేమ్ రాస్తాం. అది అట్లా కాలమ్ కి అయితే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. అది ఇప్పుడు కీ ఫీల్డ్స్ కనుకో పర్సంటేజ్ కీ అని రాస్తాం. ప్రొడక్ట్ ఐడి ఉందనుకో, అది కీ ఫీల్డ్ అనుకో, పర్సంటేజ్ ప్రొడక్ట్ ఐడి అని రాస్తాం. అవి ఉంటాయి చెప్తాను. స్క్రిప్ట్ మస్ట్ బి వెల్ కమెంటెడ్ ఫర్ మెయింటైనబిలిటీ. స్క్రిప్ట్ మస్ట్ బి వెల్ కమెంటెడ్ అంటే అర్థం ఏంటి, కమెంట్స్ ఇవ్వాలి. ప్రతి టేబుల్ లోడ్ చేసేటప్పుడు కమెంట్స్ ఇవ్వాలి. లోడింగ్ దిస్ టేబుల్ అని. ఎందుకు, ఇంకో డెవలపర్ వచ్చి చూస్తే వాడికి అర్థం కావడానికి, వాడికే కాదు 10 రోజుల తర్వాత చూస్తే నీకు అర్థం కాదు. నాకు నిజంగా నాకు అర్థం కాదు నేను ఏం చేస్తాను 10 రోజుల తర్వాత చూస్తే. ఆ టైంకి ఏదో రిక్వైర్మెంట్ వస్తుంది, చేసేస్తాం, వదిలేస్తాం. కమెంట్స్ లేకపోతే అర్థం కాదు. అంటే ప్రతి మనం లోడ్ చేసినప్పుడైనా కీవర్డ్ సేవ్ చేసినప్పుడైనా ప్రతిదీ కామెంటింగ్ లో రాయాల్సిందే. అది రూల్ కాదు, రాయపోయినా వర్క్ అయింది. వర్క్ అయితే కాకపోతే మనం అర్థం చేసుకోవడానికి మనకి అర్థం కాదు. ఏం లోడ్ చేసాం, ఏం కీవర్డ్ చేసాం, ఎగ్జిక్యూట్ కాదు కదా. అదే కొత్త వర్షన్లో 3 ఆప్షన్స్ వస్తున్నాయి ఇక్కడ. ఫెబ్ 2019 వర్షన్లో డేటా, అనాలిసిస్, స్టోరీ అని. సో స్క్రిప్ట్కి వెళ్ళాలంటే మనం జనరల్గా ఇక్కడికి వచ్చేసి చేయాలి. అప్పుడు అట్లా కాదు, డేటా కొడితే డేటాలోకి వెళ్ళిపోతుంది. ఇది అదే రెండు కలిపి ఇప్పుడు ఇది ఉందా, ఇదొక ట్యాబా ఈ 5, ఇది ఇంకొక ట్యాబా ఈ 5 వస్తాయి 5. ఇప్పుడు వచ్చి కొత్త వర్షన్లో మొత్తం ఇది లేదు, ఇంకా ఇది తీసేసాడు. హెల్ప్ కాదు, ఈ పైన ఈ లోగో తీసేసాడు. ఆ హెల్ప్ కూడా మొత్తం దీంట్లోనే వస్తున్నాయి. ఓకే, అండ్ ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాడు, డేటా, అనాలిసిస్, స్టోరీ అని. డేటా క్లిక్ చేస్తే డేటాకి వెళ్ళిపోతాం, అనాలిసిస్ క్లిక్ చేస్తే ఫ్రంట్ ఎండ్కి వెళ్ళిపోతాం. అట్లా అదిగో ఇక్కడ ఉందా. సో కమెంట్స్ ఎట్లా ఇస్తామనంటే అట్లా వచ్చేసి లోడింగ్ టేబుల్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది ఉందనుకో, లోడింగ్ సేల్స్ టేబుల్ అండ్ deriving date column. అదైనా ఇంకా నీకు ఇంకా తోపులాగా ఉండాలి అని అంటే తర్వాత ఏదైనా చేంజ్ చేసావు అనుకో, ఆ చేంజ్ ఇక్కడ రాసుకో.
చేంజ్ డేట్ రాసుకో. అర్థమవుతుందా? అట్లా మోడిఫికేషన్స్ ఏమైనా చేస్తే అవి కూడా చేస్తే రాసుకోవాలి. సో స్క్రిప్ట్ మస్ట్ బి వెల్ కామెంటెడ్ ఫర్ మెయింటైనబిలిటీ అంటే అది ఎప్పుడు చేంజ్ చేసా కూడా రాసుకోవచ్చు. చేంజ్ డేటు, చేంజ్ బై, చేంజ్ రీజన్, ఈ 3 కూడా రాసుకోవచ్చు కమెంట్స్లో, ఏదైనా రాయొచ్చు. ద ఫస్ట్ ట్యాబ్ షుడ్ బి రిజర్వ్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ అండ్ ఇన్క్లూడ్ వర్షన్ కంట్రోల్ అండ్ అప్డేట్స్. ఫస్ట్ ట్యాబ్లో అది రాయమన్నాడు అనమాట. అంటే కమెంట్స్లోనే దిస్ ఈజ్ వర్షన్ 1 అట్లా మార్చినప్పుడు వర్షన్ 2 ఎందుకు మార్చావు ఏంటనే. ఈచ్ సబ్జెక్ట్ ఏరియా షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ రెస్పెక్టివ్ ట్యాబ్ ఇన్ ద స్క్రిప్ట్. అంటే ప్రతి ఒక్కదానికి ఒక ట్యాబ్ ఉండాలి, మనం క్రియేట్ చేస్తాం కదా స్క్రిప్ట్లో టేబుల్ లోడ్ చేసేటప్పుడు అట్లా. ఆల్ కోడ్ బ్లాక్స్ షుడ్ బి హ్యావ్ కమెంట్ సెక్షన్. అన్ని కోడ్ బ్లాక్స్ కమెంట్ సెక్షన్ ఉండాలి. బిజినెస్ ఫ్రెండ్లీ ఫీల్డ్ నేమ్స్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఎనీ సెర్చబుల్ సెలెక్టబుల్ ఐటమ్స్ ఆన్ ద యూఐ. అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు మనకి డేటాబేస్ నుంచి వచ్చేటప్పుడు ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ ఉందనుకో, అది PROD_DESC అని వస్తుంది. ఓకే, ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేయాలి కదా అది చార్టుల్లో. సేల్స్లో ప్రొడక్ట్ అన్నప్పుడు ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ పెట్టాలి కదా. ఆ ఫీల్డ్ నేమ్ PROD_DESC ఉందనుకో, ఎట్లా కనపడుతుంది యూజర్కి? చండాలంగా ఉంటుంది. సో మన ఫ్రంట్ ఎండ్ చార్ట్స్లో ఏ ఫీల్డ్ నేమ్స్ అయితే వాడతామో వాటన్నిటిని రీనేమ్ చేయాలి. ఎలా చేయాలి? యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. యాజ్ ప్రొడక్ట్ అని అన్నాను, లేదా యాజ్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అని అన్నాను. అదవుతుందా? బిజినెస్ ఫ్రెండ్లీ ఫీల్డ్ నేమ్స్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఎనీ సెర్చబుల్ సెలెక్టబుల్ ఐటమ్స్ ఆన్ ద యూఐ. అక్కడ లోడ్ చేసేటప్పుడు రీనేమ్ చేసుకోమంటాం అంతే. న్యూమరిక్ ఫ్లాగ్ షుడ్ బి యూజ్డ్ వేర్ ఎవర్ అప్లికబుల్. యూజ్ ఆటో నెంబర్ ఫంక్షన్, ఎన్నిసార్లు చెప్పినా అదే. పుట్ సబ్జెక్ట్ ఏరియా అండ్ డిఫరెంట్ ట్యాబ్స్ సో యూ డోంట్ కన్ఫ్యూజ్ డెవలపర్ విత్ టూ మచ్ కాంప్లెక్సిటీ. ట్యాబ్ నేమ్ ఇవ్వమంటున్నాడు స్క్రిప్ట్లో, సేల్స్, స్టాక్ అట్లా. నేమ్ ది కాన్సన్ట్రేట్ జాయిన్స్ కన్కాటినేట్ జాయిన్ స్టేట్మెంట్స్. అంటే కన్కాటినేషన్ జాయిన్ స్టేట్మెంట్స్ రాయమంటున్నాడు క్లియర్గా. అంటే జాయిన్ వేరే టేబుల్ తోటి అవ్వాలనుకో, జాయిన్ ఆ టేబుల్ నేమ్ అది స్పెసిఫై చేయాలి. ఆటో కన్కాటినేట్ అయింది కదా అని చెప్పి కన్కాటినేట్ రాయకుండా ఉండొద్దు. కన్కాటినేట్ రాస్తే కొత్తగా వచ్చే యూజర్కి అర్థమైద్ది, ఓకే ఇది కన్కాటినేట్ చేసాడు ఈ రెండింటిని అంటే. ఆటోమేటిక్గా అయ్యిద్ది, కాదు కానీ అర్థం కావాలంటే రాయాలి. ఓకేనా? యూజ్ హైడ్ ప్రిఫిక్స్ ఈక్వల్స్ టు % to allow enterprise developer to hide the key fields and other fields which are seldom used by the designer. అంటే అర్థం ఏంటి అని అంటే, I will show you with an example, then only you will understand. Suppose ఇక్కడ set hide prefix equals to ఓకే. అంటే హైడ్ ప్రిఫిక్స్ అంటే ఏంది? అది ఎక్కడ యూజ్ చేసినా కాన్ రాకుండా. ఇప్పుడు కస్టమర్ ఐడి అనేది నేను వాడను అనుకో, ఓకే, పర్సంటేజ్ కస్టమర్ ఐడి అని ఇచ్చా, ఓకే, లోడ్ చేసా. సో అనాలిసిస్కి వెళ్దాం. దీన్ని నేను బ్రౌజర్లో యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా కూడా చెప్పాను, గుర్తుందా? లోకల్ హోస్ట్ అని చెప్పేసి. పోర్ట్ నెంబర్ ఎంత? 4848. సో ఇప్పుడు ఫీల్డ్స్ దగ్గరకు వచ్చాను. కస్టమర్ సో ఫ్రంట్ ఎండ్కి వచ్చానా, ఫీల్డ్స్కి వెళ్ళానా, కస్టమర్ అన్ని ఫీల్డ్స్ అన్ని టేబుల్స్ చూస్తున్నా. కస్టమర్ ఐడి అనే ఫీల్డ్ ఉందా? హైడ్ చేసేసాం. సో దాని మధ్య రిలేషన్స్ అన్నీ ఉంటాయి, అయ్యేం బాగు. డేటా మోడల్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ డిజైనర్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసేటప్పుడు ఆ ఫీల్డ్ మనం యూజ్ చేయకపోతే ఈ 100 ఫీల్డ్స్ దాంట్లో చూపించి నువ్వు యూజ్ చేయని ఆడ పెడితే వాడికి ఉపయోగం ఉండదు. అంటే కన్ఫ్యూజ్ చేయొద్దు. మనం ఇప్పుడు ఒక 100 ఉన్నాయి అనుకో, 100లో ఒక 15 వాడమనుకో, ఆ 15కి సెట్ హైడ్ ప్రిఫిక్స్ అని చెప్పేసి హైడ్ ఇచ్చామనుకో, అవి ఇక్కడ కనపడవు అనమాట. ఓకే, ఇంకా కామెంట్ చేయకుండా ఇట్లా యూజ్ చేస్తే, కామెంట్ చేస్తే మరి నీకు అసలు లేకుండా పోతాయి నీకు అసోసియేషన్స్ పోతాయి కదా. ఓకే,
అది ఫ్రంట్ ఎండ్ లో కావాలి అన్నది అంటే పెట్టవు, ఫ్రంట్ ఎండ్ లో అవసరం లేదని అనుకుంటే హైడ్ ప్రిఫిక్స్ పెడతావు. అర్థమైందా? దానికి యాజ్ పర్సంటైల్ పెట్టేస్తే సరిపోతుంది అన్న. పర్సంటేజ్. పర్సంటేజ్ కానీ ముందు వేరియబుల్ క్రియేట్ చేయాలి. సెట్ హైడ్ ప్రిఫిక్స్ ఈక్వల్స్ టు ఏదైనా సింబల్ ఇవ్వచ్చు కదా, అదే పర్సంటేజ్. ఐ థింక్ దట్ ఈస్ ద వన్, బట్ ఐ చూద్దాం అండి. మీకు ఈ సిల్లీ డౌట్ వచ్చింది కాబట్టి అక్కడ ఉన్న అన్ని ఫీల్డ్స్కి ఇంకా రీనేమింగ్ చేయాలి అట్లా. వాడని ఫీల్డ్స్కి, వాడని ఫీల్డ్స్ కాదు, ఫ్రంట్ ఎండ్ లో అవసరం లేదనుకున్న ఫీల్డ్స్కి ఇట్స్ వర్కింగ్ ఏదైనా. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఇస్ టు యూజ్ పర్సంటేజ్. ఓకే, అది. When using apply my function, fill in the default value with some standard like unknown and value which is unknown, so users know which value is unknown. Third parameter ga eda tube antunnadu. టేబుల్ నేమ్. థర్డ్ పారామీటర్ టేబుల్ నేమ్. రెండు ఇట్లా మ్యాచ్ కానీ ఏదైనా ఉంటే థర్డ్ పారామీటర్ అది వస్తుంది కదా, అంతే కదా. అదే అప్లై. సో థర్డ్ పారామీటర్ ఇవ్వకపోతే ఏమొస్తుంది? మనం ఏదైతే డిఫాల్ట్ గా ఉంటాయో అయ్యే అయ్యే వస్తాయి. డిఫాల్ట్ గా ఉంటాయి కదా, అంత ముందు ఉండే వాల్యూస్, పాత వాల్యూస్ రిపీట్ అవుతాయి. థర్డ్ పారామీటర్ ఇవ్వకపోతే, ఇస్తే అన్నోన్ అని వస్తుంది. ఓకే, నెవర్ యూజ్ అండర్స్కోర్స్ ఆర్ స్లాషెస్ ఇన్ ద ఫీల్డ్ నేమ్స్. ఇన్స్టెడ్ కోడ్ యూజర్ ఫ్రెండ్లీ నేమ్స్ విత్ స్పేసెస్. ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ MNTH_END_TX_CT దాని బదులు ఏం పెట్టమన్నాడు? యూజ్ మంత్ ఎండ్ ట్రాన్సాక్షన్ కౌంట్ అని రాయమన్నాడు. అర్థమైందా? ఎందుకంటే యూజర్స్ కనపడేటప్పుడు అట్లా నీట్గా కనపడాలా. ఓన్లీ యూజ్ క్వాలిఫై స్టార్ వెన్ డెఫినెట్లీ నెసెసరీ. Some developers use qualify star at the beginning of the script and only unqualify the keys. This causes a lot of trouble scripting with the left join statement, etc. It's more work than it's worth in the long run. See the reference manual if you are not sure when to use qualify and unqualify. తెలుసు కదా, క్వాలిఫై చేస్తే ఆ టేబుల్ ఎండ్ అయిన తర్వాత అన్క్వాలిఫై చేయాలి. Use include files are in hidden script for ODBC OLEDB database connections. Okay, so there is one more thing which I have to tell you guys. So let me tell this. So ఇప్పుడు ODBC OLEDB connections క్రియేట్ చేస్తాం కదా, అవన్నీ కూడా డైరెక్ట్గా ఇక్కడ పెట్టకుండా ఫర్ సెక్యూరిటీ పర్పస్ ఒక ఫైల్లో మెయింటైన్ చేస్తారు. లైక్ ఒక సెక్షన్ క్రియేట్ చేసి పెడతారు. సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ వన్ SQL Server కనెక్షన్ కూడా క్రియేట్ చేస్తున్నాను. అంటే పెద్ద దానికి సంబంధం లేదు, బట్ SQL Server కనెక్షన్ ఇది కూడా అడుగుతారు. పోర్ట్ నెంబర్ 1433 SQL Server పోర్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 1433 143 అంటే గుర్తుంటుంది. సో క్లిక్ ఫెన్స్లో అయితే ఇంత చిన్నది అనమాట కనెక్షన్ స్ట్రింగ్ అంటే, క్లిక్ వీల్ అయితే అంత పొడుగు ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను కనెక్షన్ అనేది తీసుకుంటున్నాను అనుకో, ఇన్సర్ట్ కనెక్షన్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. సో ఇది కనెక్షన్ స్ట్రింగ్. సో జనరల్గా ఏం చేస్తారంటే కనెక్షన్ స్ట్రింగ్ ఇక్కడ పెట్టకుండా ఏం చేస్తారంటే, సపోజ్ ఇది ఇక్కడ పెట్టాను కదా, ముందు మామూలు టేబుల్ లోడ్ చేసి చూపిస్తాను, దాని తర్వాత మీకు అర్థమైంది. సో ఇప్పుడు మామూలుగా టేబుల్ తీసుకోవచ్చు, సెలెక్ట్ డేటా, సో టేబుల్ తీసుకున్నాను. ఈ కనెక్షన్ స్ట్రింగ్ ఆల్రెడీ మనం ఫస్ట్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. లోడ్ పడుతుందని చూడు, ఏమవుతుంది, డేటా లోడ్ అవుతుంది SQL Server నుంచి, రైట్? నౌ అనదర్ థింగ్ వాట్ వీ కెన్ డూ ఈస్, ఈ QED ఫోల్డర్ అక్కడ ఈలో సెన్స్ టు ఈలో క్లిక్ సెన్సార్ డెవలప్
QEDలో డేటా మోడల్ ఇక్కడ. సో సపోజ్ అంటే ఆల్రెడీ ఈ కనెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాను నేను, లేకపోతే ఇక్కడ తీసుకోను. సో జనరల్గా సోర్సెస్లో తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఒక టెక్స్ట్ ఫైల్ కనెక్షన్ స్ట్రింగ్ అని పేరు పెడుతున్నా దీనికి. స్ట్రింగ్ అని ఓకేనా. సో ఈ కనెక్షన్ స్ట్రింగ్లో ఏం చేస్తున్నాను, ఓపెన్ చేసి క్యాన్సిల్. సో మన కనెక్షన్ స్ట్రింగ్ ఉంది కదా, దీన్ని కట్ పేస్ట్. ఓకేనా, సేవ్, క్లోజ్ చేసానా, ఇక్కడ రిమూవ్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తా. రన్ చేస్తే ఏమైందో చూడండి. ఏమైంది, దెర్ ఈజ్ నో ఓపెన్ డేటా కనెక్షన్. ఎందుకు, కనెక్షన్ లేదు కాబట్టి. సో ఆ కనెక్షన్ ఇక్కడ తీసుకొచ్చుకోవడానికి మనకున్న మార్గం ఏంటంటే include lib connection name which is QED. QED లోనే ఉంది అది, QEDలో కాదు, QEDలో దీంట్లో ఉంది, క్లిక్సెన్స్లో, ఇట్లా సోర్సెస్లో. సోర్సెస్లోనా QEDలోనా? సోర్సెస్లో పెట్టాలి. సో క్రియేట్ న్యూ కనెక్షన్, ఆల్ ఫైల్స్, ఈ డ్రైవ్, క్లిక్సెన్స్ డెవ్ కదా, డెవ్ సోర్సెస్. దీనికి అని ఒక ఇచ్చాను. సో ఇక్కడ ఇంట్లో ఫైల్ నేమ్ కనెక్షన్ స్ట్రింగ్ డాట్ txt. ఓకే, ఇప్పుడు లోడ్ చేస్తున్నాం చూడండి. అన్నోన్ స్టేట్మెంట్, దీని సింటాక్స్ తప్పు. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. छोटा सा syntax issue, include equals to. Okay, so the only thing is equals to ఇక్కడ దీనికి బ్రాకెట్ పెట్టండి, కనెక్షన్ స్పేస్ స్ట్రింగ్. awesome. See, syntax issues అంటే ఏం లేదు అక్కడ. syntax issues I know. సో ఏమైంది ఇప్పుడు అంటే మన కనెక్షన్ స్ట్రింగ్ ఎక్కడ ఉంది, టెక్స్ట్ ఫైల్లో ఎక్కడో ఉంది. దాన్ని కూడా ఏం చేసాం మనం, ఇక్కడ తీసుకున్నాం. సెక్యూరిటీ పర్పస్ అనమాట. కనెక్షన్ స్ట్రింగ్ అయితే నీకు తెలియదుగా, ఇప్పుడు డెవలపర్ ఓపెన్ చేసుకొస్తే తెలియదుగా. తెలీదు, ఎవడైతే సెక్యూరిటీ మెయింటైన్ చేస్తాడో వాడికే తెలుస్తుంది అసలు దేనికి ఏంది కథ అనేది. అర్థమైందా? సో ఇది అవసరం లేదు కదా ఇక్కడ. ఒకటి మనం ముందు క్రియేట్ చేసుకొని ఆ పాత్రలన్నీ సేవ్ చేసుకొని అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం పెట్టాం యాక్చువల్గా, అంటే లేదు సార్, సెక్యూరిటీ రీజన్స్ మనమే చేసినా కానీ అట్లా పెట్టుకుంటాం అనమాట. ఎక్సెల్ ఫైల్ ఒకటి ఉంటుంది, దాన్ని ఏం చేసుకుంటే సరిపోతుంది. ఎన్ని కనెక్షన్స్ అయినా ఒకే దాంట్లో పెట్టుకొని ఈ పాత ఒకటి తీసుకుంటే సరిపోతుంది అంతే. ఎన్ని కనెక్షన్స్ అయినా నీకు కనెక్షన్ ఇంకొకటి చూపిస్తా చూడు. ఇప్పుడు ఇది ఉందా ఫైలు, కంట్రోల్ C అని అన్నానా, దీన్ని వేసుకెళ్ళి ఏడాది వచ్చింది అది కనెక్షన్ స్ట్రింగ్ ఉందా. ఓకే, సో ఇక్కడ సో వాట్ ఐ విల్ డూ ఈస్ మొత్తం స్క్రిప్ట్ మొత్తం క్లిక్సెన్స్ ఏమి లేకుండా ఏం చేశాను నేను, స్క్రిప్ట్ మొత్తం కూడా
సేవ్ క్లోజ్ ఇక్కడే స్టోర్ చేసుకో. కమెంట్ మొత్తం ఎక్కడ చేశాను? ఆ ఫైల్లో పెట్టా. ఏ స్క్రిప్ట్ అయినా ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. అంటే మన క్లిక్సెన్స్ స్క్రిప్ట్ క్లిక్సెన్స్ మన ఏం రాసినా ఏం రాసినా కానీ ఫైల్లో ఎక్స్టర్నల్ ఫైల్ నుంచి నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. అర్థమైంది అందరికి? Done అన్న. మరి ఇప్పుడు ఈ ఫైల్ ఇక్కడ లేదనుకో, లెట్స్ సే Ctrl+X. ఓకే, బయట పెడుతున్నా, పేస్ట్ చేసే ఇక్కడ. అంటే ఇప్పుడు మనకు నచ్చిన పాత్రలో ఏమన్నా ఉందా? లేదు, ఈ ఫైల్ లేదు. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఏం రావాలా? కనెక్షన్ పాత్ ఇస్ నాట్ అవైలబుల్ అని వచ్చిందా? వచ్చింది. ఏమొచ్చింది? ఎర్రర్ ఎక్కడ వచ్చింది? రాలే. ఎర్రర్ రాదు. ఇంక్లూడ్ అనే ఫైల్, ఇంక్లూడ్ అనే స్టేట్మెంట్ వాడితే ఏంటంటే ఆ ఫైల్ ఉంటే తీసుకుంటది, ఎక్కడ ఉన్నా కానీ. ఏడన్నా తీసుకుంటే అట్లా తీసుకోదమ్మా. ఇప్పుడే ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ ఏం రాలా, కానీ డేటా ఏం లోడ్ కాల, జీరో ఏం లేదు, ఏం లోడ్ కాల. ఓకే, ఇంక్లూడ్ అనేది ఏంటంటే మనం ఇచ్చిన పాత్రలో ఫైల్ ఉంటే తీసుకొని నడిపిస్తుంది, లేకపోయినా ఏముండదు, మిగతా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ 2 ట్యాబ్స్ ఉన్నాయి కదా, దీనిలో అన్కామెంట్ చేశాను. సపోజ్ ఇది అన్కామెంట్ చేస్తున్నా చూడు, అక్కడ ఉంటే ఆ ఫైల్ వేస్తుంది, లేకపోతే మిగిలిన స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే బాగా ఎర్రర్ అనేది రాదు. ఓకే. ఓకే, కానీ అట్లా ఉండదు కదా. మ్యాండేటరీగా రావాలన్నప్పుడు మనకున్న ఫంక్షన్ ఏందయ్యా అంటే, ఫంక్షన్ కాదు, స్క్రిప్ట్ స్టేట్మెంట్ మస్ట్గా ఉండాల్సిందే. ఇప్పుడు లోడ్ చేస్తే ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది, ఫైల్ లేదని. ఓకేనా? అర్థమైనా? ఇంక్లూడ్కి మస్ట్ ఇంక్లూడ్కి డిఫరెన్స్ అది. రియల్ టైంలో ఇట్లానే చేస్తాం కదన్నా. ఒక పాత పెట్టేస్తాం, మొత్తం పెట్టేస్తాం. మొత్తం పెట్టేది స్క్రిప్ట్ కమెంట్స్ ఎన్ని అవుతుంది నీకు? ఖాళీ పాత వరకు పెట్టేస్తాం. ఇంక మొత్తం పెడితే ఇంక డెవలపర్ క్లిక్సెన్స్లో ఏం చేస్తున్నాడు, టెక్స్ట్ ఫైల్లో చేసుకోవాలి మొత్తం. Use variables for path names instead of hard coding them throughout your script. This reduces maintenance and provides simple way to find paths. అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు QED ఉందనుకో, లెట్స్ సే ఇప్పుడు ఈ QED పాత్ ఉందనుకో. ఓకే, సపోజ్ ఇన్ ఫ్యూచర్ ఈ పాత్ కనెక్షన్ ఏం మార్చాల్సి వచ్చింది, QEDs బదులు QEDs అని రాయాల్సి వచ్చింది అనుకో. ఏం చేయాలి నువ్వు? ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి మార్చుకోవాలి. ఏమని? QED బదులు QEDs అని. సో దాని బదులు ఈ కనెక్షన్ మొత్తాన్ని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక వేరియబుల్లో స్టోర్ చేసి, ఏమని? లెటర్ సెట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వి QED పాత్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్లో పెడతావు. ఓకే, ఇక్కడ పెట్టేసి ఏం చేస్తావు? ఈ QED పాత్ని తీసుకెళ్ళిపోయి ఇక్కడ దీని బదులు $v QED పాత్ ఇట్లా పెడతాం. అర్థమైందా? ప్రతి ఒక్క చోట. ఓకే, ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుంది? ఒక్క చోట చేంజ్ చేస్తుంది. ఫస్ట్ ఇంక్లూడ్ ఉందిలే. ఏమైనా లోడ్ అయింది. ఫ్యూచర్లో ఆ QED బదులు QEDs గా మార్చాల్సి వచ్చింది. అంటే ఏంటి? ఇక్కడ ఈ నేమ్ని QEDs అని మార్చా, సేవ్ చేసా కనెక్షన్. ఇప్పుడు లోడ్ చేస్తున్నా, ఫెయిల్ అయింది. ఎందుకు? కనెక్షన్ నాట్ ఫౌండ్ అని. సో ఇప్పుడు ఎక్కడ మారిస్తే సరిపోయింది? వేరియబుల్లో ఒక్క చోట QED బదులు QEDs. ఓహో, ఇట్లా పెడితే సింగిల్ కోడ్స్ కన్ఫ్యూజ్ అయింది. సో QED అండర్స్కోర్ కనెక్షన్ అని ఇచ్చా. సో అదే ఇక్కడ QED అండర్స్కోర్ కనెక్షన్. ఒక్క చోట మారిస్తే ఏమవుతుంది? అన్ని చోట్ల మారిపోద్ది. ఓకేనా?
సో అది చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆల్వేస్ హ్యావ్ ద లాగ్ ఫైల్ ఆప్షన్ టర్న్డ్ ఆన్ ఇఫ్ యూ నీడ్ టు క్యాప్చర్ ద లోడ్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఫర్ డీబగ్గింగ్ పర్పసెస్. సో డీబగ్ చేయడం కోసం ఏంటంటే సర్వర్లో ఆల్వేస్ ఆన్లోనే ఉంటుంది. లాగ్ ఫైల్ అనేది ఆప్షన్ జనరేట్ చేయడానికి ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. కమెంట్ స్క్రిప్ట్ హెడ్డింగ్స్ ఫర్ ఈచ్ ట్యాబ్, సీ ద ఎగ్జాంపుల్ బిలో. అంటే అన్నిటికీ కమెంట్ చేయాలి ఇందాక చెప్పినట్టే. కమెంట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ కమెంట్ స్క్రిప్ట్ సెక్షన్స్ విత్ ట్యాబ్ విత్ షార్ట్ డిస్క్రిప్షన్స్, అది మనకి చెప్పుకుందే. యాడ్ ఏ చేంజ్ డేట్ కమెంట్స్ వేర్ ఆర్ అప్రోప్రియేట్. చేంజ్ డేట్ చెప్పాక కదా ఇందాక, పలానా డేట్ మార్చాము, ఆ టేబుల్లో ఈ లాజిక్ యాడ్ చేసామని. యూ కుడ్ ఆల్సో సజెస్ట్ టు యూజ్ ఏ అక్రోనిమ్ సో పీపుల్ కెన్ సీ హూ మేడ్ చేంజెస్. ఎవరు చేశాడు ఎవరు చెప్పొచ్చు. యూజ్ ఇండెంటేషన్ టు మేక్ స్క్రిప్ట్ మోర్ రీడబుల్ బై డెవలపర్స్. ఇండెంటేషన్ అంటే ఏంటి తెలుసా? సో దీని కింద ఇది వచ్చేలాగా, అంటే 1 by 1 ఇప్పుడు ఎందుకు అది చెప్పుకున్నాం కదా మనం, ఇట్లా పక్కకు పోయి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఉండే కన్నా. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఇండెంటేషన్, అంటే మొత్తం ఒకసారికి తీసుకొచ్చి ఇట్లా లోడ్కి ఎట్లా ఉందనుకో చదవడానికి నీట్గా ఉంటుంది. ఓకే, లోడ్ ఎట్లా ఉండాలి, ఫ్రమ్ ఎట్లా ఉండాలి, కాలం నేమ్స్ ఇక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ కావాలా, అట్లా ఇండెంటేషన్ చేసి పెట్టాలి. Never use load star in a load statement. Instead, list all the columns to load explicitly so that you know what fields will be loaded, and this won't change as new columns are added or deleted from source tables. This also helps developers to identify the loaded fields in the script. అంటే ఏంటంటే లోడ్ స్టార్ వాడామనుకో అన్ని ఫీల్డ్స్ లోడ్ అవుతుంది. సపోజ్ ఒక డేటా సోర్స్ లో ఏదైనా ఇంకో కొత్త ఫీల్డ్ యాడ్ చేశారనుకో ఓన్లీ డేటాబేస్ పర్పస్ కోసం, అది కూడా వచ్చింది డేటాకి. సో అట్లా కాకుండా స్పెసిఫై చేయాలి కాలం నేమ్స్, మనకి ఏం కావాలో అవి. ఓకే, సో నేమ్ ప్రిఫిక్సెస్ ఇందాక చెప్పాను కదా. వేరియబుల్ స్టార్ట్స్ విత్ స్మాల్ వి, కీ ఫీల్డ్ స్టార్ట్ విత్ పర్సెంటేజ్, ఫ్లాగ్ ఫీల్డ్ స్టార్ట్స్ విత్ అండర్ స్కోర్ వైటీడీ ఫ్లాగ్. సైక్లిక్ గ్రూప్ అనేది మనకి క్లిక్ వ్యూలో ఉంటుంది. సైక్లిక్ గ్రూప్ డ్రిల్ డౌన్ గ్రూప్ అని. సైక్లిక్ అయితేనేమో లెస్ దాన్, డ్రిల్ డౌన్ అయితే గ్రేటర్ దాన్, అది దాంట్లో ఉంటుంది అనమాట. ఇప్పుడైనా క్లిక్లో అయినా మనం డ్రిల్ డౌన్ డైమెన్షన్ క్రియేట్ చేసుకునేటప్పుడు గ్రేటర్ దాన్తో క్రియేట్ చేసుకోవచ్చు, నో వరీస్. కీ ఫీల్డ్ సెపరేటెడ్ బై పైప్ సింబల్, అంటే కంపెనీ పైప్ నెంబర్ అట్లా యాజ్ పర్సంటేజ్ కీ. టెంప్ ఫీల్డ్స్ ఏదైనా ఉంటే ఎట్లా ఉంటుంది అనమాట, స్టార్ట్స్ విత్ టెంప్ అండర్ స్కోర్ అని ఉంటుంది, టెంపరీ టేబుల్స్ అయితే. ఓకే, పర్ఫార్మెన్స్ కన్సిడరేషన్, డేటా వాల్యూమ్స్, అగ్రిగేట్ ద డేటా ఎట్ హై లెవెల్, దట్ ఈస్ వీక్లీ ఆర్ మంత్లీ. లోడ్ లెస్ హిస్టారికల్ డేటా, కన్సిడర్ 24 months ఆర్ ఈవెన్ 18 months. ఒకేసారి మనం అప్లికేషన్లో ఉండేది. ఇప్పుడు అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాల డేటా తీసుకుంటాం? యూజర్ రిక్వైర్మెంట్ రైట్. వాడు 10 సంవత్సరాలు అన్నాడు అనుకో, మరి బాబు అటు తీసుకుంటే పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది, నువ్వు ఫ్రీక్వెంట్గా నీకు మహా అయితే కావాలంటే ఏంది 2 సంవత్సరాలు పెట్టుకో అని చెప్పేసి వాడికి చెప్పాలి, లేకపోతే 18 months అట్లా. లోడ్ ఓన్లీ ఫీల్డ్స్ అండ్ కాలమ్స్ దట్ విల్ బి యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్ కావాల్సిన కాలమ్స్ ఫీల్డ్స్ మాత్రమే లోడ్ చేయాలి. సో అర్థమైనయా ఇవి? రికార్డ్ చేస్తున్నా నాకు రావట్లేదు, లేకపోతే ఫైల్స్ ఎందుకు సెండ్ చేయాలి?